ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకి సమయాన్ని అనుగ్రహిస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం 2వ రాజుల గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం నుండి 27వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 16వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందరును మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును. మీరు ప్రాకారములు గల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్ల నెల నరికి నీళ్ల బావులన్నింటినీ పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు అనేను. ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గం రాగా దేశము నీళ్లతో నిండెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, తన యొద్దకు వచ్చినటువంటి 3 రాజులకు ఎలీషా దేవుని చిత్తాన్ని బయలుపరిచాడు. దాహంతో ఉన్న జంతువులకు దాహాన్ని తీర్చుటకు గాలి లేదా వర్షం లేనప్పటికీ దేవుడు లోయను నీటితో నింపుతాడని మరియు మోయాబుతో యుద్ధములో వారు విజయం సాధిస్తారని ఎలీషా ప్రవచించాడు. దేవుని వాగ్దానానికి అనుగుణంగా మరుసటి రోజు ఉదయము లోయ నీటితో నిండిపోయింది. మరియు మోయాబు వారు నీటి యొక్క సూర్యుని ప్రతిబింబము నీటిపై పడినప్పుడు ఆ యొక్క ఎర్రటి రంగును చూసి అది ఇశ్రాయేలు యొక్క రక్తమని తప్పుగా భావించి వారిపై యుద్ధానికి దిగారు. వారి శిబిరంపై దాడి చేశారు. కానీ మోయాబు వారు ఇశ్రాయేలు చేతిలో ఓడిపోయారు. ఆ సమయంలో మోయాబు రాజు తన సొంత కొడుకును తన దేవునికి బలి అర్పించాడు. ఇదంతా కూడా దేవుడు చెప్పినట్లుగా జరగడము, ఇశ్రాయేలు ప్రజలు గొప్ప విజయాన్ని సాధించడము ఈ లేఖన భాగంలో మనం చదువుతున్నాం. ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే 16 నుండి 25 వచనాల్లో, దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. త్రాగడానికి నీళ్లు లేకపోవడం అనేది రాజులకు పెద్ద సమస్యగా ఉంది, కానీ అది దేవునికి పెద్ద సమస్య కాదు. మన అనుదిన జీవితంలో మనం సమస్యలను పట్టుకొని ఉండవద్దు, కానీ మన బలహీనతలు మనం ఎదుర్కొన్నప్పుడు మనం బలహీనతలకు మనల్ని మనం నిందించుకోకూడదు, కానీ సహాయం కొరకు వేరే చోట వెతకకూడదు, కానీ దేవుని వైపు మనం చూడాలి. దేవుని మనం ప్రార్థించాలి. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ మనం ఎదుర్కొనేటువంటి ప్రతి పరిస్థితి నుంచి మనకు బయటపడే మార్గాన్ని ఆయన చూపిస్తాడు. కాబట్టి ఏదైనా సమస్య లేదా సంక్షోభం ఉన్నప్పుడు దేవుణ్ణి చేరటం, దేవుని ప్రార్థించడం మనం చేయాలి అనేది ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. ఎందుకనగా సంక్షోభం కంటే సమస్య కంటే దేవుడు గొప్పవాడు, ఆయన బలమైనటువంటి వాడు. కాబట్టి మనం ఆ బలమైనటువంటి ప్రభు మీద ఆధారపడి దేవుని సహాయాన్ని పొందుకోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే 13, 14 వచనాల్లో, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి చుట్టూ మనం ఉన్నట్లయితే మనం ప్రయోజనం పొందుతూ ఉంటాం. విశ్వాసం వ్యక్తి చుట్టూ ఉన్నవారు మంచి ప్రయోజనాలు పొందుతారనేది ఈ లేఖన భాగంలో మనం చూస్తాం. ఎందుకనగా యెహోషాపాతు దేవుని వెతకడం నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉన్న కారణాన్ని బట్టి యెహోరాము దేవుని మాటను వినగలిగాడు మరియు విజయాన్ని కూడా రుచి చూశాడు. కాబట్టి మనం దేవుని ముందు సరిగ్గా నిలబడితే మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు మనం దేవుని అనుగ్రహం నుండి మనం పొందిన మేలు ప్రకారం వారు కూడా ప్రయోజనం పొందుతూ ఉంటారు. కాబట్టి దైవభక్తి అనేది మన పొరుగు వారిని ప్రేమించే మార్గముగా, వారికి కూడా సహాయాన్ని అందించే మార్గముగా ఉంటుంది అనేది లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ రోజున ఈ వాక్య భాగంలో మనము గమనించాల్సిన విషయం ఏంటనగా, ఎలాంటి పరిస్థితి మన ముందున్నప్పటికీ కూడా సమస్యలన్నింటినీ తీర్చగలిగినటువంటి దేవుని వైపు మనం చూడడం, దేవుని మీద మనం విశ్వాసం ఉంచి ఆయన ప్రార్థించినట్లయితే
దేవుడు మనకు ఉన్నటువంటి సమస్య నుండి మనల్ని బయటికి తీసుకురాగలడు అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు అని దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. అలాగే మనం విశ్వాసం గల వ్యక్తిగా మనం దేవుని ముందు నిలబడితే మన ద్వారా మన చుట్టూ ఉన్నటువంటి వారు కూడా మేలు పొందేటట్లుగా వీలు కలుగుతుంది. కాబట్టి మనం దేవుని ఎదుట సరియైన విశ్వాసంతో సరియైన భక్తితో మనం జీవించే వారంగా ఉండాలి. తద్వారా మన నుండి ఇతరులకు ఆశీర్వాదం దొరకాలి, ఇతరులు మేలు పొందాలి, వారు కూడా ప్రయోజనం పొందాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. యెహోషాపాతు వల్ల యెహోరాము ప్రయోజనం పొందినట్లుగా ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మన జీవితంలో ప్రతిరోజు కూడా మనము దేవుని చేత మేలు పొందుతూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండే జీవితాన్ని మనం జీవించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రతిరోజు మన అనుదిన జీవితంలో దేవునితో మనం సహవాసం చేస్తూ దేవుని కార్యాల్ని మనం రుచి చూస్తూ ఇతరులకు దీవెనకరంగా మన జీవితం ఉండినట్లుగా దేవునికి సమర్పించుకోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా ప్రభుతో మనం సహవాసం చేస్తూ దేవుని యొక్క గొప్ప శక్తిని మన అనుదిన జీవితంలో అనుభవిస్తూ ఇతరులకు దీవెనకరంగా ఉండేటట్లు దేవుడు మనకు సహాయం చేయలాగున దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రియమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి పరిస్థితిలో నాయన మేము నీపైన విశ్వాసం ఉంచడానికి, మీ మీద అచంచలమైనటువంటి నమ్మకం కలిగి ఉండి ప్రభా నీ వాక్యంపై ఆధారపడడానికి మాకు సహాయం చేయండి. మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించి మాకు సహాయం చేస్తారని నమ్ముతూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడు.